వినియోగించడానికి ఏర్పాటు చేయడానికి ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. ప్రస్తుత సంవత్సరం ఎటువంటి ఇబ్బంది లేదు. గత ఖరీఫ్ కాలంలో గమనించిన విషయం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం దిగుమతి చేసుకున్న యూరియా సరఫరాలో జాప్యం కారణంగా మరియు పంట కాలంలో సమయంలో రామగుండం ఫర్టిలైజర్ కెమికల్స్ మూతపడటం వల్ల జరిగింది. పంట కాలంలో ప్రారంభానికి ముందే జిల్లాలో యూరియా ఇతర ఎరువుల సరిపడా బఫర్ స్టాకులు నిర్వహించడానికి నోడల్ ఏజెన్సీగా రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ను నియమించింది. వివరాలు 3 అనుబంధ రూపంలో సమక్షంలో ఉంచడం అయింది. శ్రీ మదన్ మోహన్ రావు గారు. నెక్స్ట్ క్వశ్చన్ డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు. యూరియా కొరత విషయంలో మంత్రి గారు సమాధానం ఇచ్చారు. మొన్న ఖరీఫ్ సీజన్లో తర్వాత ఈ రబీ సీజన్లో ప్రత్యేకించి ఈ రబీ సీజన్లో కొంత ఇబ్బంది జరిగిన మాట వాస్తవం. రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ అక్కడ అనివార్య కారణాల వల్ల మూతపడడంతో అక్కడ చుట్టుపక్కల ఉన్న 5-6 జిల్లాలకి ప్రత్యేకించి ఉత్తర తెలంగాణలో జిల్లాలకు యూరియా స్కేర్సిటీ ఏర్పడ్డది. వాటిని భవిష్యత్తులో మనం ఇట్లా యూరియా స్కేర్సిటీ రాకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో మంత్రి గారు మాకు తెలియజెప్పాలి. ఎందుకంటే దట్ ఇస్ మళ్ళీ ఇంకోసారి రిపీట్ కాకుండా ఈ ఇష్యూ ఈసారి ఏం చేసినామంటే మంత్రి గారు కూడా సహకరించారు. డాక్టర్ గోపి గారు అగ్రికల్చర్ కమిషనర్ గారు హీ హాజ్ బీన్ సో ప్రోయాక్టివ్. నేనైతే రోజు పొద్దున డాష్ బోర్డు, ఆయన డాష్ బోర్డు, నా డాష్ బోర్డు మెయింటైన్ చేస్తూ మా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు ఎక్కడి వరకు ఆ రేక్ వచ్చింది. ఆదిలాబాద్కు మాకు 2 రేక్ పాయింట్స్, ఆదిలాబాద్లో ఒక రేక్ పాయింట్, మంచిర్యాలలో ఒక రేక్ పాయింట్. రోజు ఉదయం అర్ధరాత్రి పూట కూడా మేము ఫోన్ చేసేవారం. వారు ఎంత బాగా సహకరించారో నేను చెప్పలేని మాటలు. కాబట్టి హీ హెస్ డన్ ఎక్సలెంట్ జాబ్. ఎవరు మంచి చేసినా కూడా నేను రామారావు పటేల్ గారు వారి కార్యాలయానికి వెళ్ళి ఈ సమస్య అంతా తీరిన తర్వాత మేము వెళ్ళి సన్మానం కూడా చేసి వచ్చినాం. అధికారులు కొంత ప్రోయాక్టివ్గా ఉంటే సమస్య పరిష్కారం సాధ్యమవుతుంది అని ఈ అంశం తెలియజెప్తోంది. మేము రోజు ఎక్కడైతే ఎసెన్షియల్ ఉండే, నేనైతే ఆల్మోస్ట్ 15 days యూరియా స్కేర్సిటీ మీదనే వర్క్ చేసిన. ఏ రైతు వేదికలో ఎన్ని లారీలు పోవాలి, పొద్దున ఎన్ని ఉంటాయి, ఎట్లా ఇబ్బంది అయితే పోలీసులకు ఎట్లా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని మొత్తం స్ట్రీమ్ లైన్ చేసినాం. అక్కడ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ వాజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం దేర్. అధికారులకు కూడా తెలుసు. ఆ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ అక్కడ ప్రైవేటు డీలర్స్ కుమ్మక్కై చాలా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే వారిని సస్పెండ్ చేసి ఇంకొకరికి ఛార్జ్ ఇచ్చి వీ హ్యావ్ డన్ ఏ ప్రోయాక్టివ్ జాబ్. తద్వారా ఆ నెల రోజుల్లో రైతులు కొంత ఇబ్బంది పడ్డా వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకొని ప్రభుత్వం ప్రోయాక్టివ్గా పోయింది. తప్పకుండా భవిష్యత్తులో కూడా ఇట్లా స్కేర్సిటీ రాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు కూడా మహబూబాబాద్ కానివ్వండి, వరంగల్ కానివ్వండి, అక్కడ కూడా ఇవాళ పేపర్లో చూస్తున్నాం. అట్లనే యూరియా యాప్ విషయంలో కూడా చాలా సందేహాలు ఉన్నాయి. కొత్తగా ఇవాళ ఒక పత్రిక చూస్తూ ఉంటే యూరియా యాప్తో పాటు కార్డు వచ్చాయని, యూరియా యాప్ పోయి కార్డు వచ్చే, యూరియా కొరతను దాచేందుకు సర్కారు డ్రామా అని ఒక పత్రిక రాసింది. కాబట్టి ఈ కొత్త కార్డులు ఎరువుల పంపిణీ కోసం తెరపై కార్డు వచ్చింది అని, ఇవన్నీ సిద్దిపేట జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారండి. కాబట్టి ఇవన్నీ సంశయాలు రైతులకు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈ అనుమానాలు కూడా నివృత్తి చేయవలసిందిగా మంత్రి గారిని కోరుతున్నా. ధన్యవాదాలు. శ్రీ మదన్ మోహన్ రావు గారు. ధన్యవాదములు అధ్యక్ష. ఈరోజు యూరియా మరి ఇతర ఎరువుల కొరత గురించి క్వశ్చన్ చేయడం జరిగింది అధ్యక్ష. దీంట్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుత వ్యవసాయ కాలంలో యూరియా మరియు ఇతర ఎరువుల కొరత రైతులు ఎదుర్కొన్న విషయం గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఈ క్వశ్చన్ చేయడం జరిగింది. మరి జిల్లాల వారీగా అవసరమైన కేటాయింపులు, బ్లాక్ మార్కెటింగ్ అరికట్టడానికి తీసుకున్న చర్యలు, మరి ప్రతి సీజన్లో ఈరోజు యూరియా అనేది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫార్మర్స్కి. స్పెషల్గా నా కాన్స్టిట్యున్సీ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రైతులు ఎక్కువ శాతం రైతులు ఉన్నారు. మరి 98% మటుకు రైతాంగం మా కాన్స్టిట్యున్సీలో ఉంది అధ్యక్ష. అక్కడ వివిధ మండలాల్లో తాడవే కానీ,
సదాశివనగర్ కానీ రాజంపేట మండలంలో ఇంతకుముందు కొరత జరగడం జరిగింది. ఖరీఫ్లో దానికి మరి గవర్నమెంట్ అగ్రికల్చర్ మినిస్టర్ గారిని మరి గవర్నమెంట్ గారిని నేను అప్రిషియేట్ చేస్తున్నా అధ్యక్ష. ఈ మధ్యనే మొబైల్ యాప్ తీసుకురావడం జరిగింది. అంటే దాంట్లో శాశ్వతంగా మరి ఒక సొల్యూషన్ తీసుకురావడానికి మొబైల్ యాప్ తీసుకురావడం జరిగింది. మొబైల్ యాప్లో రిజిస్ట్రేషన్ ఆఫ్ ద ఫార్మర్స్ను మరి వాళ్ళ లొకేషన్ కానీ వాళ్ళ వేరియబుల్స్ కానీ రిజిస్టర్ చేసుకోవాలని చెప్పి కూడా మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది. దాంతోపాటు నేను అడిగేది కూడా మరి ఏదైతే సొల్యూషన్ ఈ మధ్యన టెక్నాలజీ యూజ్ చేసుకొని తీసుకురావడం జరిగింది. ఈ సొల్యూషన్ శాశ్వతంగా పర్మనెంట్ సొల్యూషన్ తీసుకొస్తే ఈరోజు రైతనే మరి పంట దిగుబడి మీద నుంచి మాలాంటి ప్రాంతాల నుంచి వచ్చిన పేద రైతులకి, ఈరోజు సన్నకారు రైతులకి మరి పంట పండుతగానే రెండు చేతిలో ముద్ద లోపడి పోయే పరిస్థితి ఉంది. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు యూరియా ప్లేస్ మేజర్ వైటల్ రోల్. మరి దానికి ఈ బ్లాక్ మార్కెట్లో చాలామంది డీలర్స్ నా దగ్గర నా కాన్స్టిట్యున్సీలో నేను విలేజెస్ తిరుగుతున్నప్పుడు చాలామంది చెప్పడం జరిగింది బ్లాక్ మార్కెట్లో. ఎందుకంటే వీళ్ళంతా చిన్న రైతులు అధ్యక్ష. ఇప్పుడు నా దగ్గర ఎల్లారెడ్డి మండలం ఉంది. అక్కడ చిన్న గ్రామము రేపల్లెవాడలో పాపం ఒక రైతు మరి యూరియా గురించి కూడా ఆ రోజు చాలా బాధపడతా ఉండేది, దొరకట్లేదు సార్ అని చెప్పేసి. మరి అట్లాంటి పర్మనెంట్ సొల్యూషన్స్ ఈ బ్లాక్ మార్కెట్ను అవాయిడ్ చేయడానికి టెక్నాలజీ యూజ్ చేయాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను. అయితే దీంట్లో మనకి ఈ ఫర్టిలైజింగ్ బుకింగ్ యాప్లో ఈ ఎరువుల కొరత బ్లాక్ అయితే దీంట్లో రిజిస్ట్రేషన్ ఆఫ్ ది మనం ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ గురించి చెప్పడం జరిగింది యాప్లో. ఎస్పెషలీ రైతు నమోదు ఒకటి, అవసరమైన ఎరువుల బుకింగ్ ఒకటి, ఎరువుల లభ్యత సమాచారము, బుకింగ్ స్టేటస్ ట్రాకింగు, రైతు వివరాలు, పాస్బుక్, ఆధార్ కార్డు ఇవి యాప్లో పెట్టడం అని నేను ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. అయితే నేను నా పర్సనల్గా నేను రికమెండ్ చేసేది ఏంటంటే దీంట్లో నాట్ ఓన్లీ యాప్ కెన్ రిజాల్వ్ అధ్యక్ష, బట్ యాప్ కెన్ రిజాల్వ్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ ద solution. It's not going to resolve the permanent solution. I would recommend a dashboard, a consolidated dashboard. ఒక డాష్బోర్డ్ ట్రాకింగ్ సిస్టమ్ డాష్బోర్డ్ పెడితే కానీ, ఎందుకంటే ఇక్కడ మా సహచర చాలామంది రూరల్ బ్యాక్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేస్ ఉన్నారు. ఈరోజు మేము గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు మొట్టమొదట అడిగే అదే క్వశ్చన్ కనుక నేను ఈరోజు అడిగేది ఏంటంటే పర్మనెంట్ ఒక డాష్బోర్డ్ లాంటిది ఒక టెక్నాలజీని యూజ్ చేయాలని చెప్పి ఎండ్ టు ఎండ్ డిజిటల్ ఫర్టిలైజర్ ట్రాకింగ్ పెట్టాలి అధ్యక్ష. ఎందుకంటే ఫ్రమ్ మైన్ టు ద ఫీల్డ్, అంటే ఎక్కడి నుంచి అయితే ట్రాన్స్పోర్ట్ అయితే ఎక్కడి నుంచి అయితే సోర్స్ టు ఎండ్ వరకు ఒక ట్రాకింగ్ సిస్టమ్ పెడితే కానీ సొల్యూషన్ సాల్వ్ కాదని చెప్పేసి నా పర్సనల్ ఒపీనియన్. మరి దీంట్లో ఈరోజు జీపీఎస్ అనేది ఇట్స్ ఎ కామన్ థింగ్ అధ్యక్ష. ఇది పెద్ద టెక్నాలజీ కాదు. ఒకప్పుడు 20 years బ్యాక్ జీపీఎస్ ఈజ్ బీయింగ్ it's a big technology. Now it is very cheap solution. It's not at all costly solution. GPS tracking based tracking పెట్టాలి. QR code అనేది pretty common concept. Every యూరియా బ్యాగ్ మీద ఒక QR code పెడితే దాని ట్రాకింగ్ తెలుస్తుంది. తర్వాత ఏదైతే ఈ మధ్యన కొంత డీలర్స్ బ్లాక్ మార్కెట్లో డబ్బులు వసూలు చేస్తున్నారు, ప్రత్యేకంగా నా ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలో నా దృష్టికి రావడం జరిగింది. మరి అట్లాంటి దగ్గర ఇది డీలర్ కానీ పిఎస్సిఎస్ కానీ రిసిప్ట్ రియల్ టైం అప్డేట్ తీసుకోవాలి అధ్యక్ష. దానివల్ల టెక్నాలజీ కెన్ సాల్వ్ ఈ ఏదైతే థెఫ్ట్ అయితే జరుగుతూ ఉందో, ఏదైతే ఈరోజు ఈ ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆనరబుల్ సీఎం గారి ఆధ్వర్యంలో మరి అగ్రికల్చర్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఫార్మర్స్కి ఏదైతే ఈ ప్రజాప్రభుత్వం నడుస్తూ ఉందో, మరి ఇట్లాంటి ఈ డీలర్స్ ఎవరైతే బ్లాక్ మార్కెట్లో చేస్తున్నారో వాళ్ళని అవాయిడ్ చేయడానికి డెఫినెట్గా రియల్ టైం అప్డేట్ మనం తీసుకుంటే కానీ చేయొచ్చు అధ్యక్ష. తర్వాత ఇంకొకటి అధ్యక్ష, నేను అడిగేది ఈ డాష్బోర్డ్ అనేది ఇప్పుడు కలెక్టర్ లెవెల్లో ఎమ్మెల్యేస్ లెవెల్లో డాష్బోర్డ్ మనం పెట్టుకుంటే డిస్ట్రిక్ట్ వైజ్ యూరియా స్టాక్ చేసుకోవచ్చు అధ్యక్ష. మండల్ నుంచి పిఎస్సిఎస్ అవైలబిలిటీ కూడా చూసుకోవచ్చు. మరి ఏదైతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉందో యూజింగ్ లేటెస్ట్ ఏఐ టెక్నాలజీని, ప్రిడిక్టివ్ అనాలిసిస్ని, ప్రిడిక్టివ్ మెకానిజంని
ఎంఎల్ టెక్నాలజీ యూజ్ చేసుకొని ఇట్స్ వెరీ ఈజీ. ఇట్స్ నాట్ అబౌట్ దిస్ న్యూ మోడల్స్ ఏవైతే వస్తున్నాయో, ఎక్కడైతే క్రాప్ సోన్ ఏరియా, ఎంత క్రాప్ అయితే ఎంత సో చేస్తున్నారో, వాట్ టైప్ ఆఫ్ క్రాప్, ఇవన్నిటిని కూడా మనము డీటెయిల్ చేసుకుంటే డెఫినెట్గా మనం ఫోర్కాస్టింగ్ చేసుకోవచ్చు. డిమాండ్ ఫోర్కాస్ట్ చేస్తే ఆటోమేటిక్గా దాన్ని ఇంటిగ్రేట్ చేసుకుంటే, తప్పకుండా యాప్తో మనము డాష్బోర్డ్తో ఇంటిగ్రేట్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది అధ్యక్ష. దాంట్లో క్రాప్ వైజ్ ఎంత యూరియా అవసరం ఉంది మనకు ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అధ్యక్ష. తర్వాత ఈరోజు వెదర్ డేటా, వెదర్ అనేది ఈరోజు ఫార్మర్స్కి మనం మా ప్రాంతంలో, మా ఎల్లారెడ్డి ప్రాంతంలో తక్కువ బావులు అంత ఉంటుంది, వర్షాధారం మీద ఆధారపడే పంటలు ఎక్కువ ఉంటాయి. మరి అట్లాంటి వర్షాధారం మీద ఆధారపడే పంటలు వర్షం పడితే కానీ పంట పండదు. వర్షం ఎక్కువైనా సరే కష్టమే, వర్షం తక్కువైనా కష్టమే. ఎందుకంటే